అవును ధర్నాలు చేశారని చేశారని. అవును అంటే మత్స్యకారులు అక్కడే కాదు, ఈవెన్ మీకు చీరాల దగ్గర రిసార్ట్లు కడతా సముద్రానికి ఇట్లా వంపు ఉంటది ఇది వెళ్ళడానికి. అంటే ఇట్లా సముద్రంలో వాటర్లో ఈ పక్కన కాలువలాగా ఉంటది కదా, కాలువలో పడవలు పెట్టుకుని ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తది. దాన్ని పగల కొట్టేశారు, మత్స్యకారులకి దెబ్బతీసేశారు, రిసార్ట్ కట్టారు. గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళ హస్బెండ్ ఎవరో అక్కడ రిసార్ట్స్ కడుతున్నారని వాళ్ళు అక్కడ ధర్నాలు చేశారు. రోడ్ల మీద రచ్చరచ్చ జరిగింది. అక్కడ మత్స్యకారులు రోడ్డు ఎక్కారు కొన్ని రోజుల పాటు. కొల్లేరు దగ్గర నడుస్తున్న కథలు వేరువేరుగా ఉన్నాయి. మత్స్యకారులకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెగిటివ్ ఉంది. ఒకే ఒక ఆస్పెక్ట్ లో కరెక్ట్ ఏంటంటే జగన్ టైంలో 10,000 ఇచ్చేవాళ్ళు ఏడాదికి ఈ గ్యాప్ టైంలో, ప్లస్ 9 రూపాయలు లీటర్ డీజిల్ ఇచ్చేవాళ్ళు అనమాట, వాళ్ళకి సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. అవి ఇప్పుడు చంద్రబాబు వచ్చాక 20,000 చేశారు డబ్బులు. అది మొదటి ఏడాది ఇవ్వలేదు, కానీ ఈ ఏడాది ఇవ్వడం ద్వారా 2వ ఏడాదికి ఇచ్చారు. ఇప్పుడు 2వ ఏడాదికి కూడా ఇచ్చారట, అంటే 2 ఏళ్ళు ఇచ్చారట మత్స్యకారులకి. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్క ప్రకారం అయితే. కాబట్టి డబ్బులు ఇచ్చారు వాళ్ళకి, జగన్ ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చారు. కానీ ఈ వ్యవహారాలు గ్రౌండ్ లెవెల్లో జరిగిన వ్యవహారాలు నెగిటివ్ అవుతున్నాయి. దాన్ని డైవర్ట్ చేయడానికి లేదు అసలు మనకేం సంబంధం, మన పార్టీకి ఏం సంబంధం లేదు,